హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను 10th క్లాస్ ప్రీ ఫైనల్ బయాలజికల్ సైన్స్ యొక్క పార్ట్ బి ఆన్సర్స్, ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే నా నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియోస్ను చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, కాబట్టి నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసే దాని పక్కకి బెల్ ఐకాన్ ఉంటుంది, అక్కడ టచ్ చేస్తే ఆల్ అనే వస్తూ ఉంటుంది. ఆల్ను కూడా మీరు టచ్ చేసినట్టయితే నేను చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందరికంటే ముందుగానే మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ మన కామారెడ్డి డిస్టిక్ సంబంధించినటువంటి 10th క్లాస్ ప్రీ ఫైనల్ బయాలజికల్ సైన్స్ 2023, ఇది తెలుగు మీడియం అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పార్ట్ బి చూసుకుంటే ఇక్కడ మనకు 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్కి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, కాబట్టి పార్ట్ బి టోటల్ 10 మార్క్స్ ఉంటుంది. అయితే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్రింది వాటిలో ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏది అని అంటుండు. అయితే ఇందులో ఏ పైత్యరసం, బి జఠరరసం, సి క్లోమరసం, డి లాలాజలం. ఈ 4ంటిలో ఎంజైమ్లు లేని జీర్ణరసం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి పైత్యరసం. సెకండ్ వన్, కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం అని అడిగిండు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఏ కేంద్రకం, బి మైటోకాండ్రియా, సి రైబోజోములు, డి కణకవచం ఇచ్చింది. ఇక్కడ ఆన్సర్ డి మైటోకాండ్రియా. నెక్స్ట్ మూడోది, గుండె ఏ భాగంలో ఉంటే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది అని అంటుండు. అంటే ఇక్కడ ఆప్షన్లో ఏ కుడి కర్ణిక, బి కుడి జఠరిక, సి ఎడమ కర్ణిక, డి ఏ అండ్ బి అని అంటుండు. ఇక్కడ తక్కువ ఆక్సిజన్ అంటే మీనింగ్ మనకి ఇక్కడ చెడు రక్తం అని అర్థం. మరి గుండెలో మనకి ఏ ఏ భాగాల్లో ఉంటాయని అంటే చెడు రక్తం కుడి కర్ణికలో ఉంటుంది, ఎడమ కర్ణికలో ఉంటుంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి ఏ అండ్ బి. నెక్స్ట్ ఫోర్త్ వన్, మానవ శరీరంలో మూత్రము ప్రయాణించే మార్గం. ఇక్కడ ఆప్షన్స్లో ఏ మూత్రపిండం, ప్రసేకం, మూత్రనాళాలు, మూత్రాశయం అని ఇచ్చాను. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. సెకండ్ వన్, మూత్రపిండం, మూత్రనాళాలు, మూత్రాశయం, ప్రసేకం, ఇది రైట్ ఆన్సర్. ఫస్ట్ మూత్రపిండం ఉంటుంది, మూత్రపిండం నుంచి మూత్రనాళాలు బయలుదేరుతాయి, మూత్రనాళాలు మూత్రాశయంలోకి తెరుచుకుంటుంది, మూత్రాశయం ప్రసేకం ద్వారా బయటకు విసర్జించడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫోర్త్ వన్ దానికి బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ది, అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వల్ల జరిగే ప్రయోజనం. ఇక్కడ ఆప్షన్స్ ఏ కిరణజన్య సంయోగ క్రియ తగ్గడం, బి మేసే జంతువుల నుండి రక్షణ, సి మొక్క హార్మోన్ల విడుదల, డి పెరుగుదల నియంత్రణ. ఈ 4ంటి ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి మొక్క హార్మోన్లను విడుదల చేస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, మానవ జీవిత చక్రంలోని దశలను సూచించే సరైన వరుస క్రమం ఏది అని అడిగాడు. ఇక్కడ ఏ శిశుదశ, బాల్యదశ, కౌమారదశ, వయోజన దశ, బి బాల్యదశ, శిశుదశ, వయోజన దశ, కౌమారదశ, సి కౌమారదశ, శిశుదశ, వయోజన దశ, బాల్యదశ, డి పైవేవి కావు. ఈ 4ంటిలో కరెక్ట్ ఆన్సర్ ఏ శిశుదశ, తర్వాత బాల్యదశ, తర్వాత కౌమార దశ, తర్వాత వయోజన దశ, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ది, మానవులు అంతర్గత దహన యంత్రం వంటి వారు ఎందుకంటే అంటే ఇక్కడ ఆప్షన్స్లో ఏ ఆహార పదార్థాలు జీర్ణశక్తి విడుదల అవుతుంది, నెక్స్ట్ బి శ్వాసక్రియ ద్వారా కార్బన్ డయాక్సైడ్ వెలువరిస్తారు, సి జీర్ణక్రియ చివరి దశలో వ్యర్థాలను విసర్జిస్తారు,
డి శక్తివంతమైన జీర్ణరసాలు స్రవిస్తాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ బి శ్వాసక్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వెలువరిస్తారు. నెక్స్ట్ 8th వన్ పురాజీవ శాస్త్రవేత్త దీనితో సంబంధం కలిగి ఉంటాడు. ఆప్షన్లో ఏ పిండోత్పత్తి శాస్త్ర నిదర్శనాలు, బి శిలాజ నిదర్శనాలు, సి అవశేష అవయవ నిదర్శనాలు, డి పైవన్ని. ఆన్సర్ పైవన్ని. నెక్స్ట్ 9th వన్ ఉత్పత్తి దారునితో మొదలై తృతీయ వినియోగదారునితో అంతమయ్యే జీవుల మధ్య గల సంబంధాన్ని తెలిపేది ఏదని అంటుండు. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లో బంధుత్వం, ఆహారపు వలస, ఆహారపు గొలుసు, పైవన్నీ ఇచ్చిండు. ఆన్సర్ ఆహారపు గొలుసు, సి ఆన్సర్. 10వ తక్కువ నీరు కలిగిన ప్రాంతాల్లో ఉన్న రైతులు అనుసరించే ఉత్తమ విధానం అన్నాడు. ఏ స్వల్పకాలిక పంటలు, సెకండ్ వ్యాపార పంటలు పండించడం, 3rd వన్ బిందు సేద్యం, 4th వన్ పంట విరామం ప్రకటించడం. ఈ 4ంటిలో ఏది కరెక్ట్ అనేది చూస్తే ఇక్కడ ఏనేమో ఫస్ట్ వన్ 3rd వన్ ఇచ్చిండ్లు, బి ఏమో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చిండ్లు, సి ఫస్ట్ 4th ఇచ్చిండ్లు, డి 3rd 4th ఇచ్చిండ్లు. దీనికి ఆన్సర్ వచ్చేసి బి స్వల్పకాలిక పంటలు, వ్యాపార పంటలు పండించడం, బిందు సేద్యం. ఇవి 3 కూడా కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి ఫస్ట్ సెకండ్ థర్డ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు బయోసైన్స్కు సంబంధించినటువంటి ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ కానీ, ముఖ్యమైన క్వశ్చన్స్ కానీ, తర్వాత ఎగ్జామ్ రాసే విధానం కానీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానిపైన కూడా నేను ఒక వీడియోను చేస్తాను. ఓకే అండి, బాయ్.